గుడ్ మార్నింగ్. ఈరోజు సాటర్డే. సో సరదాగా ఒక చిన్న మార్నింగ్ డ్రైవ్ కింద సిటీలోనే ఒక ప్లేస్కి వెళ్దామని డిసైడ్ అయ్యాం. సో అది వచ్చేసి అరౌండ్ ఇంటి దగ్గర నుండి మనకి 30 km ఉంది, టువర్డ్స్ కోకాపేట. ఆన్లైన్లో చూస్తే ప్లేస్ అయితే చాలా బాగుంది, బట్ ఇప్పుడు ఎలా ఉంటుందో వెళ్ళాక చూడాలి. అండ్ నీరజ్ ఇంకా వేరే వాళ్ళు కూడా వస్తారు, మరి అక్కడ ఎంతమంది వస్తారు ఇంకా తెలియదు. ఇంకా 14 kilometers ఉంది. అరౌండ్ ఒక 6 kilometers వరకు వచ్చాం. ఇప్పుడు వరకు అయితే రైడ్ చాలా స్మూత్గా జరిగింది అండ్ ట్రాఫిక్ అయితే అసలు లేదు. నైస్, చాలా బాగుంది. మాకేంటంటే ఆ వ్యూ పాయింట్కి వెళ్ళాక అక్కడ బిస్కెట్ అవ్వకపోతే చాలు. చూడాలి. ఓకే, రోడ్ అయితే చితక్కూడేసింది గాయస్. మేబీ ఫ్యూచర్లో ఇవన్నీ విల్లాస్ అలా వస్తాయి అనుకుంటా. ఏరియా అయితే భలే ఉందమ్మా, ఎవ్వరు లేరు, రోడ్డు పీస్ఫుల్గా ఉంది. ఇక్కడ రోడ్డు బాగుందని చెప్పేసి వచ్చాం. ఈ ప్లేస్ అయితే చాలా బాగుంది. సరదాగా చిన్న ఫొటోస్ అయితే తీసుకున్నాం. మళ్ళీ ఇప్పుడు బ్యాక్ టు ఆ ప్లేస్. ఇక్కడ నుండి ఇంకా ఆఫ్ రోడింగ్ గాయస్. నీరజ్ ఇంకా ఆఫ్ రోడింగ్ కదా దుమ్ము దిగుతున్నాడు, తెరలెత్తాడు గాయస్. మనం కూడా మరి తెరలెత్తుదా. ఓ వాటే మజా, వాటే మజా. ఇక్కడ మరి ఈ లొకేషన్ అయితే ఎక్కడ తీసుకెళ్తుందో తెలియదు, కానీ గూగుల్ తల్లిని నమ్ముకుని వెళ్ళిపోతున్నాం అంతే. అందరూ వచ్చేస్తారని వేస్తారా ఏంటి? ఫుల్ బుక్లు ఇస్తారు గాయస్. మన హిమాలయన్ అక్కడ స్క్రామ్, దేనికి జంకే తెలియదు. మరి ఈ ప్లేస్ దేనికి దారికి తీసుకెళ్తుందో.
మనోడైతే వస్తున్నాడు మరి. అంటే ఇటు వెళ్ళొచ్చా లేదో నాకు తెలీదు. ఇప్పుడైతే నేనైతే వెళ్ళిపోతున్నాను. ఎనీథింగ్ ఉంటుంది తర్వాత తీసుకోవడం. చాలా డిసప్పాయింటెడ్ గాయస్. చూద్దాం అసలు ఇదేంటి ఇక్కడ తీసుకొచ్చింది చూద్దాం. యాక్చువల్లీ ఇక్కడ కొండ అయితే ఉంది, మరి ఇక్కడితో ఎండ్ అయిపోయింది. మరి క్లోజ్ చేస్తారో ఏంటో తెలియట్లా. దీని వెనకాల ఏముంది? ఇటు పక్కన అయితే రూట్ ఉంది, బట్ సి ఏది అదే కాదా, వాళ్ళు ఇంకా రాలేదనుకుంటా. బట్ ఇక్కడ నుండి ఏరోప్లేన్స్ అయితే చాలా బాగా కనిపిస్తాయి గాయస్. మొత్తానికి నేను అన్నట్టే జరిగింది గాయస్. ఇక్కడికి వచ్చాక ఇంతకీ వ్యూ అంటే మ్యాప్ వచ్చేసి వేరే ప్లేస్కి ఎక్కడికో చూపించింది. ఇప్పుడు ఇంకో వేరే రూట్ చూసుకొని వెళ్దాం అనుకుంటున్నాం, చూద్దాం గాయస్. కరెక్ట్గానే రిటర్న్ వెళ్ళిపోదాం అనేసరికి కొంతమంది వచ్చారు, అది వెళ్తున్నారు, కనిపిస్తున్నారు మీకు. వాళ్ళు అన్నారు ఆ పక్క నుండి చిన్న ప్లేస్ ఉంటుందంట, సో వాళ్ళని ఫాలో అయ్యి వెళ్ళిపోదాం, చూద్దాం. గాయస్ ఆ బ్రోస్ కూడా అక్కడికి వచ్చాక ఇంకేమీ లేదన్నారు, అందుకనే ఇప్పుడు మేము చాలా ర్యాండమ్గా నెతుక్కుంటా చూద్దాం అనుకుంటున్నాం. అంటే పెట్టాం వేరే వేరే ప్లేసెస్కి, ఇది ఎలా చూపిస్తుందో చూసి దాన్ని బట్టి వెళ్దామని. ఏదైతేనే దాన్ని బట్టి ఎలా అయినా ఏదో ఒక ప్లేస్కి వెళ్ళాలని చూద్దాం. ఇప్పుడు అసలు no roads, blue spilling. మరి యాక్చువల్ అయితే ఇంకో పాయింట్ పెట్టాము, ఇంకా చూడాలి అది ఎక్కడికి తీసుకెళ్తుందని. గాయ్స్
మేము వచ్చిన వ్యూ పాయింట్ అయితే లేదు, వెళ్ళే దారులన్నీ క్లోజ్. సో అందుకనే ఏం చేయాలో తెలియట్లా, చూడాలి. అయ్యో గాయస్, నీరజ్ ఇప్పుడే పడిపోయాడు గాయస్. అన్నీ చెక్ చేస్తున్నాం కానీ అక్కడ మంచి వ్యూ పాయింట్ లేదు గాయస్, కొంచెం డిసప్పాయింట్. ఇక్కడ ఒక రూట్ ఉంది, అది ఎక్కడికి ఉంటుందో చూస్తాం. గాయస్, యాక్చువల్లీ మేము అనుకున్న ప్లేస్ అయితే దొరకలేదు. సో ర్యాండమ్గా ఇంకా అలా ఏది కనిపిస్తే అలా ఏదో ఒక ప్లేస్కి వచ్చేసాము. బట్ ప్లేస్ అయితే బాగానే ఉంది, పీస్ఫుల్గా ఉంది. బట్ ఇది నాకు తెలిసి సమ్ ప్రైవేట్ ప్రాపర్టీ ఏదో, మనం మేబీ రాకూడదు అనుకుంటా. బట్ వచ్చేసాం, మీకు వ్యూ చూపిస్తాను చూడండి. యూ గాయస్, బాగుంది కానీ అన్న అయితే చితపడేస్తుంది. చూద్దాం, కొంచెం సేపు అలా బ్రేక్ తీసుకొని వెళ్దాం, ఇంకా రిటర్న్ స్టార్ట్ అయిపోతే. ఓకే గైస్, సో ఇక్కడ అయిపోయింది. నార్మల్గా మ్యాప్స్లో చూస్తే మేము అనుకున్న లొకేషన్ ఇక్కడ నుండి కనిపిస్తుంది. సో నెక్స్ట్ దాని గురించి ట్రై చేద్దాం అనుకుంటున్నాం. మొత్తానికి మేము అనుకున్న ప్లేస్కి వెళ్ళగలమా లేదా, నేను ముందే అనుకున్నా నాకు ఎక్కడో కొడుతుంది సీను అన్నట్టు. ఏదో ఇంకా లాంగ్ వీకెండ్ వర్క్ చేసి ఏదో ఇలా కొంచెం బ్రేక్ తీసుకుంటే బాగుంటుంది అన్న ఉద్దేశంతో వచ్చాను. బట్ ర్యాండమ్ ట్రైల్స్ ఆర్ ద బెస్ట్ అమ్మా. బండి ఇక్కడ ఆపేసి ఒక్కసారి ఫోన్లో చెక్ చేద్దాం. ఇప్పుడు కొంచెం సాహసం చేస్తాము. యాక్చువల్లీ నువ్వు షూస్ వేసుకొచ్చుంటే బాగుండేది. గచ్చిబౌలి నుండి వచ్చాం కదా అని. ఓకే, ట్రై చేద్దాం. హెల్మెట్ పెట్టినా
యా, యాక్చువల్లీ మనం అనుకున్న ప్లేస్ అది కదా. ఓ, ఓకే, ఇక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఓకే, అది మ్యాటర్. అందుకని మొత్తం క్లోజ్ చేస్తారు. అదిగో ఇక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుందా, ఆ కింద నుండి ఒక చెరువు కనిపిస్తుంది కదా, అది యాక్చువల్ వ్యూ పాయింట్. సో అక్కడికి వెళ్ళడానికి లేదు, ఇంక ఇదే మన వ్యూ పాయింట్ గ్యాస్. గాయస్, ఇంకా అక్కడ వ్యూ పాయింట్ మాకు ఏం దొరకలేదని చెప్పి బ్యాక్ సైడ్ నుండి వేరే రూట్ ఉంటే గూగుల్ మ్యాప్స్ పెట్టుకొని వచ్చాము. సో ఇటువైపు కూడా లైక్ ఆ వ్యూ పాయింట్ చూడడానికి ఏమైనా దొరుకుద్దేమో అని చూస్తున్నాను. చూసి మీకు అప్డేట్ చేస్తా. దొరికింది గాయస్ ప్లేస్. కాదు, గాలుందా? గాలి గాలి బట్ పంచరేమో అనిపిస్తుంది. షుడ్ కాదు, పంచర్ అయిందేమో అనిపించింది. పంచర్ కాదా?
యాక్చువల్లీ ఇక్కడ లెఫ్ట్కి తీసుకుని వెళ్తే మనకి వ్యూ పాయింట్ కనిపిస్తుంది. అక్కడ కూర్చున్న వాళ్ళు ఎలా లేదు వెళ్ళిపోమన్నారని ఇంకా నీట్గా తిప్పేసాం. ఇండైరెక్ట్గా దుబ్బేమన్నారు. సో ఇంకేం మాట్లాడకుండా సైలెంట్గా వచ్చేసాం. బట్ ఈరోజు ఫుల్లీ డిసప్పాయింటెడ్. వ్యూ పాయింట్ అనుకున్నాం కానీ అది దొరకలేదు. బట్ యాక్చువల్లీ మేము అనుకున్న వ్యూ పాయింట్ మీకు లాస్ట్లో చూపిస్తా. బట్ మేము చూసిన వ్యూ పాయింట్ మీకు చూపిస్తాను అది కూడా. కానీ ఈరోజైతే చాలా డిసప్పాయింట్. ఇంక వెళ్ళిపోతామా? మేము అనుకున్న వ్యూ పాయింట్ అయితే ఇది. బట్ మాకు కనిపించింది ఇంకా అక్కడ ఎలా అయిపోయేసరికి వెనక్కి వస్తే మాకు ఇక్కడ ఒక లేక్ కనిపించింది. బట్ అది మొత్తం పొల్యూటెడ్ అయిపోయింది. సో ఇంకా ఈరోజైతే డిసప్పాయింట్ అని చెప్తా. సో ఇంకా ఇక్కడ నుండి రిటర్న్ స్టార్ట్ అయిపోయాం. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.